కానీ మీరు లోటు బడ్జెట్ అంటున్నారు రాష్ట్రం అసలే. మరి లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి నవరత్నాల హామీలు ఇచ్చేశారు మీరు, అవి మాత్రం ఎలా నెరవేరుతాయి అనుకుంటున్నారు? అదే చెప్తాను. లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం, 5 సంవత్సరాల క్రితం లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం, ప్రపంచ బ్యాంకు నుంచి 1,50,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొని వచ్చారు. ఓకే, ఏం చేశారు అప్పులు? ఇప్పుడు ఆ అప్పులు 1,50,000 కోట్లు తీసుకొచ్చిన డబ్బును కూడా ఈరోజు దోచుకున్నాడు చంద్రబాబు నాయుడు. మన రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సోర్సెస్ ఏ రాష్ట్రానికి లేవు. మనకి కారిడార్ కానీ కోస్టల్ కారిడార్ చేసుకుంటే అతిపెద్ద కోస్టల్ కారిడార్ మన దగ్గర ఉంది. మన దగ్గర పూర్తిగా రైతు ఆధారిత ప్రాంతం, మనకు 3 పంటలు పండే భూములు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి నిజంగా చేయగలిగితే ఏ ముఖ్యమంత్రి అయినా మనకు వచ్చే సోర్సెస్ ఎవరికి రావు. కానీ అంత మనకు బడ్జెట్ ఉంటే ఏమీ పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను హింసించడం ఒక ధ్యేయంగా పెట్టుకొని పరిపాలన సాగించాడు. కాబట్టి అతన్ని ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం ధీమాగా చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ఈరోజు ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మీ ఛానల్ సర్వీస్ కావచ్చు, నేషనల్ ఛానల్ సర్వీస్ కావచ్చు, అందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని చెప్తున్నారు. కాబట్టి మేము కూడా 100% కాన్ఫిడెన్స్ అదేవిధంగా చెప్తా ఉన్నాం. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారనేది బలంగా చెప్తా ఉన్నాం. వస్తారు, వచ్చి తీరుతారు. జగన్ గారి మీద 1,00,000 కోట్లు అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. మళ్ళీ అంతటి అవినీతి పరుణ్ణి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటారా? మీరే అంటున్నారు ఆరోపణలని. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడి మీదైనా కేసులు ఉంటాయి, ఇది కామన్. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు ఆరోపణలు వచ్చినాయి అనేది ఒకసారి గమనించాలి. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత సెంట్రల్లో, స్టేట్లో 2 చోట్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని ఎదిరించినప్పుడు, అంటే సోనియా గాంధీని సహజంగా ఎదిరించడం అంటే అది నాట్ ఓన్లీ జోక్. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ అక్కడున్న కాంగ్రెస్ పార్టీతో కలిసి టైఅప్ అయ్యి శంకర్రావు అనే వ్యక్తి ద్వారా కేసులు వేయించారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలు ఏదన్నా కంపెనీలు చేసినాయా, లేదంటే ఎవరన్నా ప్రజలు చేశారా? ఒక రాజకీయ నాయకుడు వేసిన కేసును పట్టుకొని ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి సిబిఐ ఎంక్వైరీలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని వేధిస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు మాత్రమే అవి. ఒక్కొక్క కేసు వీగిపోతూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కేసులు ఒక్కొక్కటి వీగిపోతూ ఉన్నాయి. దాంట్లో ఉన్న ఏం సంబంధం లేదని చెప్పి కోర్టులే తీర్పిపోతూ ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు వైట్ పేపర్గా బయటకు రాబోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా అవినీతికి పాల్పడి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజే చట్టపరంగా చర్యలు జరిగేవి. కానీ ఏంటంటే కావాలని చేసిన ఆరోపణలు కాబట్టి ఈరోజు వీగిపోతూ ఉన్నాయి. అవినీతి అనే ఆరోపణలు చేసే వ్యక్తులే నిజంగా ఈరోజు అవినీతిలో కూరుకుపోయి ఉన్నారు. పచ్చకామర్లు వచ్చిన వ్యక్తికి లోకమంతా పచ్చగా కనపడిద్దని ఒక సామెత ఉన్నట్టు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిండా అవినీతిలో మునిగి, మీరు గడిచిన అంతకుముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు అంత అవినీతి పరుడు లేదని చెప్పి తెహల్కా.com చెప్పింది. ఆ రోజు పుస్తకాలు రాశారు, కమ్యూనిస్టులు పుస్తకాలు రాశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పుస్తకాలు రాసింది. చంద్రబాబు నాయుడు అంత అవినీతి పరుడు ఈ భారతదేశంలో లేడని. స్వయాన పిల్లనిచ్చిన మామ, అంతకంటే అసహ్యం లేదు. అటువంటి నందమూరి తారక రామారావు గారు అటువంటి గొప్ప వ్యక్తి, నా అల్లుడు అంత అవినీతి పరుడు లేడు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తా ఉన్నాడు, నా పార్టీని లాక్కున్నా అని చెప్పి ఆ రోజు చెప్పారు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి గాంధీని చంపిన గాడ్సే కంటే నీచుడని చెప్పాడు నందమూరి తారక రామారావు గారు. అటువంటి వ్యక్తి ఈరోజు మా నాయకుడి మీద ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా సిగ్గుచేటు. ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎవరు చేయాలి? క్లీన్ చిట్ ఉన్న వ్యక్తులు, నిజంగా మచ్చలేని వ్యక్తులు నిజంగా ఇతను అవినీతి ఆరోపణలు చేశారంటే ఎవరైనా నమ్మచ్చు. ఇప్పుడు నిండా అవినీతిలో మునిగిన వ్యక్తి మమ్మల్ని అవినీతి ఆరోపణలు చేస్తా ఉన్నాడంటే దొంగ ఇంకోళ్ళు దొంగ అన్నట్టు ఉంది. సో చంద్రబాబు నాయుడు 18 అవినీతి కేసులు ఉన్నాయి ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు మీద. ఒక్క కేసులో అన్నా స్టే ఎత్తించుకోమనండి, అప్పుడు చంద్రబాబు నాయుడు బండారం అనేది బయటపడింది. రీసెంట్గా ఓటుకు నోటు కేసు మనందరికీ తెలుసు. ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కొనటం కోసం అని చెప్పి 50 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తా రెడ్ హ్యాండెడ్గా ఆడియో టేపులు వీడియో టేపులు దొరికిపోతే ఇక్కడి నుంచి విజయవాడ కరకట్ట మీదకి అర్ధరాత్రి పారిపోయాడు ఇదే చంద్రబాబు నాయుడు. ఇటువంటి వ్యక్తులు ఆరోపిస్తూ ఉంటే నిజంగా ఎక్కడికి పోతా ఉన్నాం అనిపిస్తాం. ఇప్పటికీ ఇంకా జగన్ గారు శుక్రవారం వస్తే జైలు చుట్టూనే తిరుగుతుంటారని కామెంట్స్, అలాగే జోక్స్ కూడా ఆయన మీద ఉన్నాయి. టీడీపీ వాళ్ళు చేస్తూ ఉంటారు ఆరోపణలు కూడాను. శుక్రవారం వచ్చిందా అయితే జగన్ గారిని కోర్టులో చూడొచ్చు భయ్యా అని ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు మేము న్యాయస్థానాల్లో పోరాడుతూ ఉన్నాం. న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది కాబట్టి మేము స్టేలకు కూడా అప్లై చేయకుండా డైరెక్ట్గా మేము విచారణ ఎదుర్కొంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వైట్ పేపర్ లాగా బయటకు రాబోతా ఉన్నారు. ఇప్పుడు రేపొద్దున కేసులన్నీ మాఫీ అయిపోయిన తర్వాత వాళ్ళే చెప్తారు కదమ్మా అప్పుడు శుక్రవారం వెళ్తున్నారా లేదా. ఇప్పుడు న్యాయస్థానం మీద గౌరవం ఉంది కాబట్టి మేము పోరాడుతూ ఉన్నాం. ఓకే, ఇటు మీ పార్టీలో పృథ్వీ గారు అలాగే కృష్ణమురళి గారు, పోసాని కృష్ణమురళి గారిని ఇద్దరిని అటు సైడు టీడీపీలో శివాజీ గారికి ఎగెనిస్ట్గా బాణాల్లో వదులుతున్నారని అంటున్నారు. శివాజీ అనే వ్యక్తి మీద అసలు
వీళ్ళని వదలాల్సిన పని లేదమ్మా. అసలు శివాజీ ఎవరు, శివాజీకి ఏంటి? ఇప్పుడు అతను ఒక రాజకీయ పార్టీ వ్యక్తి కాదు. ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళ తరపున వత్తాసు పలుక్కొని వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చినప్పుడల్లా మాట్లాడే వ్యక్తి శివాజీ. శివాజీ లాంటి వ్యక్తి గురించి చెప్పాలంటే ఇతను బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలో ఇతను దానికి సమావేశానికి అటెండ్ అవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే ఇతనికి రూమ్ అది ఏర్పాటు చేస్తారు కాబట్టి వాళ్ళ బీజేపీ వాళ్ళు ఏంటంటే ఇతనికి ఒక మనిషిని అక్కడ అప్పచెప్పి ఇతను కావాల్సిన చూసుకోమంటే మందు బిర్యానీ వాళ్ళు ఇవ్వలేదని చెప్పి అలిగి బయటకు వచ్చాడు. అతను వచ్చి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇస్తారు అని తర్వాత ట్రై చేశాడు. మేము కాదన్నాం. మీరు చెప్పింది కరెక్టేనా? మందు బిర్యానీ కోసం వచ్చేసాడు. మందు బిర్యానీ కోసం ఇదే శివాజీ బీజేపీలో ఉన్నప్పుడు అనంతపురం జిల్లాకు సంబంధించి ఆ కార్యకర్త పేరు నేను ఇప్పుడు చెప్పాలని, ఆ కార్యకర్త ఇప్పుడు ఇతనితో ఉన్నప్పుడు అతను మందు బిర్యానీ పెట్టమంటే సరే ఇట్లా పెట్టమండి సిద్ధాంతం కాదు మాదంటే అతను వాళ్ళ మీద అలిగి పచ్చి బూతులు తిట్టి బయటకు వచ్చాడు. ఇదే శివాజీ. నేను అడుగుతా ఉన్నా, అసలు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కామెంట్ చేస్తా ఉన్నావు. ముందు నీ చరిత్ర మీ ఊరాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరే టీవీలు పెట్టి అడగండి. ఇతను ఎట్లా హైదరాబాద్ పారిపోయి వచ్చాడు, అక్కడ ఏం చేశాడు, ఎటువంటి కార్యక్రమాలు చేశాడు, అని నేను మీడియాలో మాట్లాడకూడదు. అటువంటి కార్యక్రమాలు చేశాడు. చంద్రబాబు నాయుడు మీద నీకు అభిమానం ఉంటే చంద్రబాబు నాయుడు పార్టీలో జాయిన్ అవి ఆ పచ్చకండగా కప్పుకుంటే నీకు కూడా ఏదో ఒక పనికిమాలను పోస్ట్ ఇస్తారు, టీవీలో కూర్చొని మాట్లాడు. అసలు నువ్వు మాట్లాడటానికి నీకు అర్హత ఏముంది? సో సినిమాల్లో అవకాశాలు లేవు, కనీసం ఏదన్నా రొమాంటిక్ సినిమాలో తెద్దామన్నా ఇతను ఆకారం చూసి ఎవరు తీసుకోవట్లేదు. ఇంకెక్కడ తీస్తాడు, ఏం చేస్తాడు? సో చంద్రబాబు నాయుడు ఏదన్నా సూట్ కేసులు ఇచ్చినప్పుడు ఆ బిస్కెట్లు వేసినప్పుడల్లా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ ఉంటాడు. ఇదే నువ్వు బీజేపీలో ఉన్నప్పుడు, ఇదే రాష్ట్రం విడిపోయి తర్వాత 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో ఇదే చంద్రబాబు నాయుడు పచ్చిబూతులు తిట్టాడు ఇదే శివాజీ. చంద్రబాబు నాయుడు ఆంధ్రాకి ద్రోహం చేసేస్తున్నాడు, ప్రత్యేక హోదా వద్దన్నాడు అని. మళ్ళీ ఈరోజు ఎందుకు వెళ్ళి చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం చేసేది కరెక్టా కదా అని చెప్పి ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత నువ్వు ముందేం చేసావు, మధ్యలో ఏం చేసావు, ఇప్పుడేం చేస్తావు అనేది మొత్తం బిట్లు కలిపేస్తూ ఉన్నారు. నువ్వు ఒకసారి యూట్యూబ్లు చూసుకో శివాజీ. నువ్వు ఏ విధంగా అంత ముందే మాట్లాడావు, ఇప్పుడేం మాట్లాడుతున్నావు, ప్రజలు నిన్ను ఎట్లా కింద కామెంట్లు పెడుతున్నారు, యూట్యూబ్ చూసుకో. అతని గురించి అసలు మాట్లాడటమే టైం వేస్ట్ అండి. ఆయన చెప్పిన ఆపరేషన్ గరుడాలో అన్నీ చాలా వరకు కరెక్టే అయ్యాయని కూడా అంటారు కదా అందరూ. ఆపరేషన్ గరుడ కాదు మేడం, ఆపరేషన్ చంద్రబాబు నాయుడు. ఒక పథకం ప్రకారం రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయడానికి ప్రజల్లో అయితే వందలాదిగా వేలాదిగా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూత ప్రజలు ఉంటారు. అక్కడ చేయటానికి కుదరదు కాబట్టి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని ఎంచుకున్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని ఎంచుకొని ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి కుట్రబన్నారు. అది జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి జస్ట్లో మిస్ అయింది. సో ఏంటంటే దాని మీద కూడా మా మీదే మళ్ళీ రివర్స్ ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే నిజంగా ఒక్కోసారి బాధ అనిపిస్తూ ఉంది. రాజకీయాల్లో విలువలు అనేవి ఉండాలి. మనుషుల్ని చంపే స్థాయికి రాజకీయాలు దిగజారిపోయినాయి అంటే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా, లేదంటే పాకిస్తాన్ లాంటి దేశాల్లో మనం ఉన్నామా? సిగ్గుపడాల్సిన అవసరం ఉంది మేడం ఈరోజు. ఎందుకంటే రాజకీయాల్లోకి యువకులు, విద్యావంతులు, మహిళలు వీళ్ళందరూ రావాలనుకున్నప్పుడు ఇటువంటి రాజకీయాలను చూసి నిజంగా అసహ్యం కలుగుతూ ఉంది. ఒక వ్యక్తి మీద దాడి జరిగితే, ఒక ప్రతిపక్ష నేత ఎయిర్పోర్ట్ అంటే అత్యధిక భద్రత ఉండే ప్రాంతం. ఎయిర్పోర్ట్ లాంటి ప్రాంతంలో అదే ఒక విదేశీయుడి మీద జరిగితే ఈరోజు దేశ ప్రయోజనాలకే అది భంగం వాటిల్లేదు కదా. ఒక ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు అయినా కూడా సంయమనంతో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని ఫ్లైట్లో బయలుదేరి వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 1 గంటకు ఫ్లైట్ ఎక్కితే ఇండిగో ఫ్లైట్ వైజాగ్లో 2 గంటలకు ఇక్కడ దిగేలోపే డీజీపీ ప్రెస్ మీట్ పెడతాడు. డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని దాడి చేయించుకున్నాడు. ఆయన జేబులో 20 పేజీల లెటర్ దొరికింది. A4 సైజు మీ దగ్గర ఒక పేపర్ ఉంటే దాన్ని మనం జేబులో పెట్టుకోవాలంటే 4 మడతలు వేసి కానీ పెట్టుకోలేము. ఫ్రెష్గా మడతలు లేని కొత్త లెటర్ ఒకటి తీసుకొచ్చారు. ఫ్లెక్స్ అంట, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇతను ఎప్పుడు ఫ్లెక్స్ వేసాడంట. ఓకే, ఆ ఫ్లెక్స్ మార్ఫింగ్ చేసి ఫోటోలు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు మేడం, మిమ్మల్ని చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. మీ అభిమాని మిమ్మల్ని కూడా లైక్ చేస్తారు, కొన్ని వేల మంది మీరు చూస్తూ ఉంటారు, చాలామంది మీరు బాగా ఇంటర్వ్యూలు చేస్తారంటారు. మిమ్మల్ని మీ అభిమాని చంపడానికి ప్రయత్నించారంటే ఇది హాస్యాస్పదంగా లేదా? అటువంటి కామెంట్లు అటువంటివి చేసి ఒక పథకం ప్రకారం ఇది ముందు నుంచి జరుగుతూ ఉంది. ఆల్రెడీ పాదయాత్రలో రెక్కి కూడా నిర్వహించారని చెప్పి శ్రీనివాసే ఒప్పుకున్నాడు కదా అప్పుడు. ఇవన్నీ చేశారు మేడం. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పైన దేవుడు ఉన్నాడు, ఇక్కడ ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళకి తగిన బుద్ధి చెప్పే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. ప్రజలు వీళ్ళని తిరస్కరిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏదో ఒక విధంగా ప్రజలను మభ్యపెట్టడానికి శివాజీ వస్తాడు, ఇంకో దివ్యవాణి వచ్చింది, ఇంకో యామిని వచ్చింది,
ఇంకోళ్ళు వస్తారు, మొన్నటిదాకా మగవాళ్ళని యూజ్ చేస్తారు, ఇప్పుడు ఆడవాళ్ళని యూజ్ చేస్తారు, వాళ్ళ చేత కూడా తిట్టిస్తూ ఉంటారు. ఇవన్నీ భరిద్దాం, ప్రజల కోసం తప్పదు. అంటే మీ పార్టీలో కూడా ఉన్నారు కదా ఫైర్ బ్రాండ్గా ముద్రపడినటువంటి రోజా, ఆవిడ కూడా తిడుతూనే ఉంటారు కదా అందరినీ. అంటే వాళ్ళు మాట్లాడిన దాని మీద మన రోజా గారు కౌంటర్ ఇస్తూ ఉంటారు. వాళ్ళేమో రోజా గారు అంటేనే మేము కౌంటర్ ఇచ్చామని వాళ్ళు అంటున్నారు. ఇట్లా మేడం, ఇప్పుడు అధికార పార్టీ చేసే అక్రమాలని ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నిస్తూ ఉంటాం. మీరు ఇది చేస్తుంది అన్యాయం అని చెప్పి వాళ్ళు చేసేదాని మీద మనం ఇచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ రివర్స్ కౌంటర్లో ప్రజలు మళ్ళీ డైవర్ట్ చేయడానికి ప్రజలను ఏదో ఒక విధంగా మాట్లాడుతూ ఉంటారు. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.